అస్మద్గురుభ్యో నమః. ఆధునిక సమాజానికి యోగా పద్ధతి యొక్క ఆవశ్యకత అవసరంలో భాగంగా మనము సాత్వికమైన ఆహారమును తీసుకున్నట్లయితే మనలో సాత్విక ఆలోచనలు వృద్ధి చెంది తద్వారా మనము శాస్త్ర గ్రంథాలను పఠించడము, సత్సంగాలను చేయడం పట్ల ఆసక్తిని చూపడము, సమాజహితమైన కార్యక్రమాలను చేయడం అనేది మనకు అలవాటవుతుంది. ఈ విధంగా మనము భక్తి యోగం ద్వారా ఆధునిక సమాజంలో మనము సంస్కరింపబడి మరికొందరిని కూడా ఆ మార్గము వైపుకు అనుసరింపలా చేసే అవకాశము మనకు దక్కుతుంది అనే విషయము మనము స్పష్టంగా ఈ భగవద్గీతలో చెప్పిన భక్తి యోగ పద్ధతిని పాటిద్దాం. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధీ బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలతనొందించినదిను దృఢమును మిక్కిలి బలవత్తరమును ఒకటిచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించడం కంటేను కష్టతరమని నేను భావించుచున్నానని అర్జునుడు భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగం 34వ శ్లోకంలో చెప్పారు. అప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మనస్సును వెంటనే నియంత్రించవచ్చు. కేవలం కృష్ణ అనే నామాన్ని ఉచ్చరిస్తూ వినడం ద్వారా మనస్సు వెంటనే శ్రీకృష్ణునిపై నెలకొనును, అనగా యోగా పద్ధతి వెంటనే సాధ్యపడును. శ్రీకృష్ణుని శ్వాసాంశమై అయిన మహావిష్ణువుపై మనస్సును కేంద్రీకరించుట యోగ సాధన పూర్తి లక్ష్యం. శ్రీకృష్ణుడే ఆదిదేవుడు, అతని నుండియే ఈ విష్ణు రూపాలన్నీ విస్తరింపబడెను. ఒక దీపంతో అనేక దీపాలను వెలిగింపవచ్చును. మూలదీపం వంటి వాడు శ్రీకృష్ణుడు. అన్ని దీపాలు ఒకే విధంగా సమాన శక్తిని కలిగి ఉన్నప్పటికీ మూల ప్రథమ దీపం ఎప్పుడు ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఏది ఏమైనను ప్రథమ దీపాన్ని మూలదీపంగా గుర్తించాలి. శ్రీకృష్ణుని నుండి లక్షలాది విష్ణు రూపాలు విస్తరించును. కాబట్టి ప్రతి విష్ణు స్వరూపము శ్రీకృష్ణుని వలె సమాన శక్తిని కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు ఆది పురుషునిగా తన ప్రత్యేకతను కలిగి ఉండును. అందుకే ఒకరు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భగవానునిపై మనస్సును కేంద్రీకరించినచో అతడు వెంటనే యోగ సిద్ధిని సాధించగలుగును. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గలవ కుంతిపుత్ర, చంచలమైన మనసును నిగ్రహించడం నిస్సందేహంగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును అని భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్పారు. శ్రీకృష్ణుడు ఈ అష్టాంగ యోగ సాధనను ఆచరణకు సాధ్యం కానిదిగా పేర్కొన్నాడు. అయినను దానిని నిరంతర సాధన ద్వారా సాధింపవచ్చునని పేర్కొన్నాడు. నిరంతర సాధన అంటే నిరంతరము భగవంతుని స్మరింపచేసే కార్యక్రమాలలో పాల్గొనడము. కృష్ణ చైతన్య సంఘంలో అలాంటి కార్యక్రమాలను కీర్తన, మందిర కార్యక్రమాలు, ప్రసాదము, గ్రంథ ప్రచురణ, ప్రతి ఒక్కరూ ఇలా ఏదైనా కొన్ని కార్యక్రమాలు శ్రీకృష్ణుని కేంద్రంగా చేసుకొని నెలకొనడం. అందుకే మనము ఏ పని చేస్తున్నాను, టైప్ చేస్తున్నా, కృష్ణునికి వంట చేస్తున్నా, జపం చేస్తున్నా, శ్రీకృష్ణునికి సంబంధించిన గ్రంథాలను వితరణ చేస్తున్నా, పారాయణ చేస్తున్నా అతడి యోగ సాధనలో శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో ఉండును. మనము నిర్వహించే కార్యక్రమాలు భౌతిక కార్యాలుగా కనిపించినను అవి శ్రీకృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేలా రూపొందించబడటం వలన ప్రతి కార్యక్రమం ద్వారా కృష్ణ చైతన్యము సాధ్యపడును. కనుక సహజంగానే మనకు యోగ సంసిద్ధి వెంటనే లభించును. అసంశయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తూ యతత సత్యో వాక్తుముపాయతః. నిగ్రహింపబడిన మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యం. కానీ మనో నిగ్రహం కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించు వానికి జయము తప్పక సిద్ధించును అని ఇది నా అభిప్రాయం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6వ అధ్యాయం 36వ శ్లోకంలో భౌతిక విషయాల నుండి మనస్సును మరల్చి సరి అయిన పద్ధతి ద్వారా మనస్సును నియంత్రించిన వాడు ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే విషయంలో విజయము సాధించలేడు అని దేవాది దేవుడు ప్రకటించను. ఒకవైపు యోగ సాధనకు ప్రయత్నిస్తూ మరోవైపు ఇంద్రియ తృప్తి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కింద నుండి నిప్పు రాజుకోవడానికి ప్రయత్నిస్తూ పైనుండి నీరు గుమ్మరించడం వంటిది. అలాగే మనస్సును నియంత్రించకుండా యోగ సాధన చేయడం కేవలం కాలయాపనే అగును.
ధ్యానించుటకు కూర్చొని శ్రీకృష్ణుని ధ్యానించడం మంచిదే, కానీ యోగ కేంద్రాలు శూన్యం పైననో లేదా ఏదైనా రంగు పైననో మనస్సును కేంద్రీకరించాలని బోధిస్తుంటారు. వారు విష్ణువుని ధ్యానించమని చెప్పరు. మనస్సును నిరాకారంపై లేదా శూన్యంపై నిలుపుట చాలా కష్టం, శ్రమతో కూడుకున్నది. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 5వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు: క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాం శక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తం గలవారికి పురోగతి అనున్నది మిగుల క్లేశకరం. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. భక్తులు మందిరంలో కూర్చి శ్రీకృష్ణుని రూపంపై దృష్టి నిలుపుటకు ప్రయత్నిస్తారు. మనస్సు సంచలమైనందున శూన్యంపై కానీ నిరాకారంపై కానీ ధ్యానించడం చాలా కష్టం. అందుకే మనస్సు శూన్యంపై నిలపకుండా భౌతిక విషయాల వైపు పరిగెత్తుంది. మనస్సును ఏదైనా ఒక విషయంపై కేంద్రీకరించాలి. ఒకవేళ దానిని శ్రీకృష్ణునిపై కేంద్రీకరించకపోయినచో అది మాయపై కేంద్రీకృతమగును. అందుకే నిరాకారంపై ధ్యానించడం కేవలం కపటత్వమగును, అది వృధా కాలయాపని. ఇలాంటి యోగ సాధన భౌతికంగా ఏదైనా లాభం చేకూరుస్తుందేమో కానీ ఆత్మ సాక్షాత్కార సాధన విషయంలో వృధాయత్నమే అగును. యోగ సాధన పేరిట శిక్షణాలయాలను తెరిచి అందులో ఆసనాలను శ్వాస ప్రక్రియలను బోధిస్తూ జనుల నుండి డబ్బులు వసూలు చేయవచ్చేమో కానీ దానితో వారు నిజమైన యోగ సాధనలో అభివృద్ధిని ఎన్నటికీ సాధించలేరు. అది కేవలం కాలాన్ని వృధా చేయటమే అవుతుంది. అలా చేస్తే విద్యార్థులను మోసగించటమే అవుతుంది. కనుకనే సాధకుడు మనస్సును మహావిష్ణు రూపంపై నిరంతరము స్థిరముగా నిలపగలిగినచో దానిని సమాధి అంటారు. కృష్ణ చైతన్యంలో మనసు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యక్రమాలలో వినియోగించబడి చేత మనస్సును నియంత్రించుట సాధ్యపడును. కృష్ణ చైతన్యంలో నెలకొనకుండా మనస్సును ఇతర విధానాలతో నియంత్రించడం సాధ్యపడదు. కృష్ణ చైతన్యవంతుడు యోగ సాధన ఫలితాలన్నింటినీ ఎటువంటి ఇతర మార్గాలను అనుసరించకుండానే సాధించగలుగును. కానీ యోగాభ్యాసకుడు కృష్ణ చైతన్యం లేకుండా యోగంలో విజయము సాధించలేడు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.